హాయ్ అందరికీ, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో ఈసారి 2 days కాదు 3 days లేట్ అయిందనమాట ఈ వ్లాగ్ చేయక. ఐఎమ్ సో సారీ, ఐ హ్యాడ్ మై సమ్ పర్సనల్ ఇష్యూస్. సో మనం ఈరోజు వెళ్ళిపోదాం చిట్కాలోకి. సో వెల్కమ్ టు ఎపిసోడ్ 5 సిరీస్ ఆఫ్ నానమ్మ మాట బంగారు మాట. సో ఈరోజు బంగారు మాట వచ్చేసి నాన్ వెజ్కి సంబంధించి. వీకెండ్స్ వచ్చేస్తేనే మనము బాగా నాన్ వెజ్ తినేస్తాం కదా. సో అలా మనము మటన్కి ఒక చిట్కా చెప్తానమాట. మనం మటన్ నార్మల్గా ఒక కుక్కర్లో వండుతాము. కుక్కర్లో ఎందుకు వండుతాం? ఎందుకంటే దాని ప్రాసెస్ అనేది చాలా త్వరగా అయిపోతుంది. సో మటన్ని కుక్కర్లో వండడం వల్ల దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అనేటివి తొందరగా చనిపోతాయి అన్నమాట. అంటే దాంట్లోకి సంబంధించిన న్యూట్రిషనల్ వాల్యూస్ మన బాడీకి సరిగ్గా అందకపోవడం వల్ల మనము కొంచెం అది తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే, అది ఫ్యాట్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో అలా కాకుండా మనం కుక్కర్లో వండుకోకుండా నార్మల్గా ఒక బౌల్ తీసుకొని వండితే చాలా మంచిది, మనకి హెల్త్ కూడా చాలా మంచిది అన్నమాట. సో చాలామంది కంప్లైంట్ ఏంటంటే బౌల్లో ఉండడం వల్ల మటన్ అనేది తొందరగా కుక్ అవ్వదు, ప్లస్ గ్యాస్ వేస్ట్ అవుతుంది, ఇవన్నీ కంప్లైంట్స్ ఉంటాయన్నమాట. కానీ అలా కంప్లైంట్స్ రాకుండా నేను మీకు ఒక చిట్కా చెప్తాను. మటన్ కుక్ అవ్వాలంటే తొందరగా బౌల్లో ఏం చేయాలంటే, మనము ఒక టెంకాయ ఉంటుంది కదండి, దేవుడు కొట్టే టెంకాయ లేకపోతే నార్మల్గా ఇంట్లో కొట్టే టెంకాయ ఉంటుంది కదా, దానికి చిప్ప ఉంటుంది, కోకోనట్ షెల్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. అంటే కొబ్బరితో సహా వేయమని చెప్పట్లేదు నేను, ఓన్లీ కోకోనట్ షెల్ ఉంటుంది కదా, ఇంత ముక్క తీసుకొని దాంట్లో వేస్తే మటన్ ఉడికేటప్పుడు తొందరగా మటన్ అనేది తొందరగా ఉడికిపోతుంది. ఆల్మోస్ట్ మనకు 50 to 60 minutes బాయిల్ అవ్వాల్సిన మటన్ ఆల్మోస్ట్ 40 minutesలో అయిపోతుంది. సో మీకు అక్కడ గ్యాస్ కన్సంప్షన్ కూడా తగ్గుతుంది, మీ న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా తగ్గవు. సో మీకు అన్ని విధాలుగా బెనిఫిట్సే. సో ఈ చిట్కా అనేది డెఫినెట్లీ పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ నేను యూజ్ చేస్తాను కాబట్టి మీకు ఆ చిట్కా చెప్తాను అనమాట. సో ఇది ఖచ్చితంగా యూజ్ అయిందా లేదా అని మీరు నాకు చెప్పాలి. ఓకే, కమెంట్స్లో డోంట్ ఫర్గెట్ టు కమెంట్ వెదర్ నా చిట్కాలు మీకు పనిచేస్తున్నాయా లేదా. ఓకేనా? సో ఈవెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, బై గైస్, లవ్ యూ ఆల్.